అనుకున్నా మగసింహానివే. ఆ గడ్డం ఆ జుట్టు మగసింహంలో ఉంటావురా నువ్వు. హలో హలో, ఎక్కడున్నారండి? నేను మీ రూమ్ ముందే ఉన్నాను. డోర్ తీసే ఉంది, వచ్చేసాను. ఓకే. విప్పేసేదానికి వేసుకోవడం ఎందుకు మాస్టారు? నేను వచ్చేసాగా, ఇటు చూడొచ్చుగా. అందగాడివే, అయినా నీకు నా అవసరం ఎందుకు వచ్చింది? లవర్ లేదా? ఓ, బ్రేకప్పా? రూమ్ అంతా చిందరబందర, మొహమేమో గందరగోళం. సర్లే, ఇదంతా నాకెందుకు కానీ. మరీ ఇంత సైలెంట్గా ఉంటే ఎలా మాస్టారు? ఎన్ని ఇయర్స్ రిలేషన్? 4 years. ముందెవరు ప్రపోజ్ చేశారు? సినిమాటికల్ ప్రపోజల్స్ లేవు మా మధ్య. ఇద్దరి మధ్యలో ప్రేమ ఉందని తెలిసిన కొన్ని రోజులకే లివింగ్లోకి వెళ్ళిపోయాం. ఎంత ప్రేమించామని అడిగితే చెప్పలేనేమో కానీ తనతో కలిసి ఉండడానికి ఒక యుద్ధం అయితే చేశాను. ప్రేమ అంటేనే ఒక యుద్ధం. లవ్ సిగ్నల్ వచ్చి ఒక అమ్మాయి నిన్ను చూసి నవ్వింది అంటే ఆ నిమిషం నుంచి యుద్ధం మొదలైనట్టే. అయినా ఇంతకీ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఫోన్లో ఎవర్రా? యా వస్తున్నా, బాయ్. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? అయినా డ్రెస్ ఏంట్రా, వెళ్ళి చేంజ్ చేసుకో. ఎక్కడికి వెళ్తుంది చెప్పాలని లేదు. అయినా నా డ్రెస్ని కూడా నువ్వే రిస్ట్రిక్ట్ చేస్తున్నావా? అలా కాదురా, నలుగురు చూస్తారు, బాగోదు. నాకు ఇలాగే ఇష్టం, ఇలాగే ఉంటా. ప్రతిదీ రిస్ట్రిక్ట్ చేయకు నువ్వు. ఓకే కూల్, యాజ్ యూ విష్, బట్ స్టే సేఫ్. అరే, నాన్నకు కాల్ చేసినావా? అంటే నిన్న కొంచెం బిజీ ఉండి చేయలేకపోయినా. మీ నాన్న కదా, నువ్వే చూసుకో. నన్నెందుకు అడుగుతున్నావు? అరే, 4 years రిలేషన్షిప్లో మా నాన్న నీకు మామయ్య అయిపోయాడు, బట్ ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు ఏంట్రా మీ నాన్న? గ్రేట్. ఓకే, జాగ్రత్త వెళ్ళరా.
జాగ్రత్తని భారంగా అనుకుంటుందంటే పాప ట్రాక్ మారినట్టే. ఇదంతా పక్కన పెడితే నేను ఏ అమ్మాయితో మాట్లాడినా అదొక క్షమించరాని నేరమే. అదే ఆ అమ్మాయి ఎంతమంది అబ్బాయిలతో మాట్లాడినా నేను నవ్వుతూ ఉండాలి, లాఫింగ్ బుద్ధలాగా. అరే నేను పెరుగులో ఉప్పు ఎక్కువ వేసుకోకు మంచిది కాదు అని చెప్పినా కూడా అది కూడా రిస్ట్రిక్షన్ అంటది నా హోల్లోది. ట్రాక్ మారేటప్పుడు తప్పు తన మీద లేకుండా చూసుకునే వంకలాట ఇది. బాగా ఆడింది కదా. ఈరోజు ఈ ముసుగులో గుద్దులాట ఎందుకని అడిగేశా. ఏ నా గురించి నీకు బాగా తెలుసు. అరే నిన్ను నా భార్యలా అనుకుంటున్నా. నువ్వు ఆ గర్ల్ ఫ్రెండ్ అనే గీత దాటి ముందుకు రాలేవేమో అనిపిస్తుంది నాకు. అమ్మయ్యా, థ్యాంక్ యూ. ఫైనల్లీ అర్థం చేసుకున్నావు, అడిగావు. నాకు ఈ ఫ్యామిలీ లైఫ్ వీడితో చాట్ చేయొద్దు, వాడితో చాట్ చేయొద్దు, ఈ డ్రెస్ వేసుకోవద్దు, ఆ డ్రెస్ వేసుకోవద్దు, వాడి బైక్ ఎక్కొద్దు, నాకు ఈ రిస్ట్రిక్టెడ్ లైఫే వద్దు అసలు. మరి స్టార్టింగ్లో దీనే కేరింగ్ అన్నావు. మారింది నేను కాదు. మరి నీలో ఎందుకు ఈ మార్పు? అదంతా నాకు తెలీదు. ఇలా రూమ్లో జైల్లా గడపడం నా వల్ల కాదు. ఒక పబ్ ఉండదు, ఒక పార్టీ ఉండదు, బొక్కల లైఫ్ నా వల్ల కాదు లీడ్ చేయడం. సి గాలికి తిప్పడం నా వల్ల కాదు. నా భార్యవి అనుకున్నప్పుడు వేరే వాళ్ళతో కాల్స్ మాట్లాడినా, బైక్ మీద తిరిగినా బరాబర్ అడుగుతా బై నేను. అరే ఐఎమ్ నాట్ ఎ బ్రోకర్ టు షేర్ మై వైఫ్ విత్ అదర్స్. మనీ, యూ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఇదంతా నా వల్ల కాదు. నీతో ఉంటే నువ్వెప్పుడు ఎలా బిహేవ్ చేసావో భయపడుతూ ఉండాల్సి వస్తుంది. ఐ వాంట్ బ్రేకప్ విత్ యూ. నేను నా లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నువ్వు అనుకుంటు నీ కొత్త లైఫ్ ఒంటరి అమ్మాయిని మంచి దృష్టితో ఒక్క నిమిషం కూడా చూడదు. అమ్మాయి అయితే చాలు 90% అబ్బాయిల అడుగులు అమ్మాయి బెడ్రూమ్ వైపే పడతాయి. జాగ్రత్త ఉండు. నాకు నువ్వు లేవేమో కానీ నీకు భయం వేసినప్పుడల్లా పక్కన నిలబడి ధైర్యం చెప్పడానికి, బాధేసినప్పుడు ఓదార్చడానికి నేను నీకున్నాను మాత్రం మర్చిపోకు. హలో, అరే ఎందుకు దేనికి అని అడగకుండా ఒక సిగరెట్ ప్యాకెట్ మందు బాటిల్ తీసుకొని వచ్చి మా ఇంటి ముందు పెట్టి కాలింగ్ బిల్ కొట్టేసి వెళ్ళిపోరా. ఒకవేళ నేను బ్రేకప్ చెప్తే ఏం చేస్తావు? చనిపోయేంత వీక్ హార్టెడ్ అయితే కాదు, బట్ మర్చిపోవడానికి ఏమన్నా కొత్త అలవాట్లు చేసుకుంటానేమో అంతే. అలా ఏం అవ్వదు, కానీ నువ్వు నేను ఒక మంచి లైఫ్ చాలరా.
ఏడుపు రావట్లేదని చూస్తున్నావా? బాధలు 2 రకాలరా. ఒకటి ఆలోచనలకు సంబంధించింది. బాధ మైండ్కి చేరగానే మేఘంలా కరిగి వర్షంలా కళ్ళ నుండి కారిపోతుంది. రెండోది గుండెకి సంబంధించింది. దీంట్లో లావా లాంటి నీ బాధ కన్నీటిని లోపలనే ఇంకిపోయేలా చేస్తుంది. నువ్వు సెకండ్ స్టేజ్లోనే ఉన్నావురా. నెక్స్ట్ చలించడం మర్చిపోతావు. మనిషివి మనిషిలాగే ఉంటావు, కాకపోతే గుండె రాయైపోద్ది. నీలాంటోడు చెడ్డోడైనా పర్లేదురా, కానీ స్పందించే గుణం మాత్రం కోల్పోకూడదు. ఏదో ఒకటి చేసైనా నువ్వు ముందు బయటికి రారా. ఎలా బయటికి రావాలి? మోసం చేసిన అమ్మాయిని చంపేనా? అది జరగడానికి కారణమైన పరిస్థితులను ఏం చేయలేని నాకు ఆ హక్కు లేదు. ఒక అమ్మాయి జ్ఞాపకాల్ని మర్చిపోవడానికి ఇంకో అమ్మాయి స్పర్శే కరెక్టరా. సో ఏదైనా ఒకటి చేయి. అలా వచ్చాను నా రూమ్కి, కానీ నాతో అవ్వట్లే. సారీ ఇబ్బంది పెట్టుంటే. ఏంటి అలానే చూస్తున్నావు? కన్నీళ్ళు రావట్లేదనా? ఏడుపు ఆపుకొని కన్నీళ్ళు ఇనికిపోయాయి. తన మీద కోపం లేదా? జాలుంది. ఎక్కడ పాడైపోతావు అని భయం ఉంది. మళ్ళీ తిరిగి వస్తే యాక్సెప్ట్ చేస్తావా? నేనేదైనా బలంగా అనుకుంటే సచ్చినా కూడా దాని జోలికి మళ్ళీ వెళ్ళను. తనని మర్చిపోవాలని బలంగా కోరుకుంటున్నాను, కానీ తను కింద పడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను తనతో నిలబడతాను. ఇలా వచ్చినందుకు మంచి ఫ్రెండ్ దొరుకుతాడని నేను ఎప్పుడు అనుకోలే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నవ్వుతూనే ఉండు ఎప్పుడు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు. ఈ మోడ్రన్ ప్రేమ ప్రపంచంలో ప్రేమ అనే పదానికి అర్థం పూర్తిగా మార్చేశారు. ఈ మోడ్రన్ ప్రేమలో అబద్ధాలు చెప్పే ప్రేమలు, మోసాలు చేసే మనుషులు, నమ్మకం లేని బంధాలు. నిజమైన ప్రేమ అంటే లైఫ్ లాంగ్ నీతో ఉంటా అని చెప్పేది కాదు. నువ్వు లేకుండా నేను ఉండలేను అని చూపించేది, నువ్వు లేకుండా నేను ఉండలేను అని తెలిపేది. అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళని అస్సలు వదులుకోదు. మోడ్రన్ ప్రేమలో పడి నిజమైన ప్రేమ